మల్కాపురం శివకుమార్ గారి సినిమా తిరగబడరా స్వామి. మీ అందరితో ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే మళ్ళా డైరెక్టర్ గారి సినిమా ఆయన మార్కు కనపడింది. బాగా ఆకలి మీద ఉన్నాడికి చికెన్ బిర్యానీ పెట్టినట్టు ప్రేక్షకుడి థియేటర్లోకి వస్తే వరే వా అన్నట్టు ఉంటుంది సినిమా. ట్రైలర్ చూసాము. రాజ్ తరుణ్ గారిని కొత్త కోణంలో చూపించాడు డైరెక్టర్ గారు. అలాగే ఈ కథను సెలెక్ట్ చేసుకోవడంలో ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి తను మేకింగ్లో చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాడు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఇండస్ట్రీలో ఆయన నడవడిక ఒక పోకూరు బాబురావు గారి లాగా ప్రతి సినిమాని కథ విని జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకుంటూ ఏదన్నా రీషూట్లు ఉన్నా దగ్గరుండి చూసుకుంటూ ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమిస్తాడు. ఎక్స్పీరియన్స్ బాగుంది. స్టేజ్ మీద ఆఫీస్ బాయ్ అంటున్నావు హీరోని పట్టుకొని. ఆఫీస్ బాయ్ కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా ఉన్నాడు. అమ్మ జోక్ చేశా, ఏదో ఒకటి ఫన్ ఇవ్వాలి కదా వచ్చినందుకు. కాదు నేను F2లో కూడా చేశానని చెప్పింది. నిజంగా చేసి ఉంటే బాగుండేది, ఇంకా రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేవారు నాకు. లేదు, నిన్ను ప్రతి సినిమాలో ఊహించుకుంటుంది తను. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నాకు మా ప్రొడ్యూసర్ గారు శివాన్న, ఆయన ప్రతి సినిమాలో నేను ఎక్కడున్నా ఒక్కరోజైనా నాకు ఒక్క సీన్ అయినా పెడతాడు. నేనంటే ఎందుకంత పిచ్చి నీకు? నిజంగా అమ్మతాడు అన్న. సూర్య వర్సెస్ సూర్య నుంచి ఏ సినిమా చేసినా ఒక్క సీన్ అయినా మా తమ్ముడు ఉండాలి అని పిలిచి పెడతాడు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఇందులో రఘుబాబు అన్న పక్కన భద్రం నేను కలిసే యాక్ట్ చేశాము, విలేజ్ క్యారెక్టర్లు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం ముగ్గురు సినిమాకు మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో నాకు క్లోజ్ పెట్టింది అన్నే, ఎప్పటికి మర్చిపోనన్నా. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గారి గురించి బేసికల్గా నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పే అంత అర్హత అనుభవం నాకు లేదు, కానీ నేను యాక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. యజ్ఞం అనే సినిమా థియేటర్లో చూస్తే ఇప్పటికీ విజిల్ వేస్తాం. పిల్ల నువ్వుడే జీవితం, అందులో ట్రైన్లో మంచి ఒక ఎపిసోడ్, చాలా హిలేరియస్ సీన్ పడ్డది నాకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తమ్ముడు ఉండాలని ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. జగడంలో సార్ మిమ్మల్ని జగడంలో చూసినప్పుడు ఉచ్చబోసుకున్నాం మేము అమ్మతోడు. మీరు లొకేషన్కి వస్తే ఎవరిని తిడతారో తెలియదు, అంటే అంత పులిలా ఉండేవాళ్ళు మీరు. యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ యాక్టర్ మీరు ఎప్పుడూ అలానే ఉండాలి సార్. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రాపర్ కమర్షియల్ ఫిలిం తీసే డైరెక్టర్లు ఒక 4-5 ఉంటే అందులో సార్ ఒకరు. అందులో ఏ డౌట్ లేదు, మీరు ఆయన సినిమాలు రికార్డ్ చూసుకొని తెలుస్తుంది. మన హీరో గారు కూడా లవర్ బాయ్ క్యారెక్టర్, ఇప్పుడు అమ్మాయి ప్రతి సినిమాలో అమ్మాయి ఊహించుకున్నట్టు అలాంటిది ఇందులో కత్తిపట్టి అలా తీశారు చప్పని క్లైమాక్స్లో. అంత మాసిగా చూపించారు ఈ సినిమా. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు, మీ అందరికల్లో తన మీదనే ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరు పక్కన కూడా చూడట్లేదు ఎవడు. అంటే అంత అందంగా ఉంది, అంత బాగుంది, అంత ఫోకస్లో ఉంటుంది. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ, అమ్మా ఇటు రావా ఒక్కసారి ప్లీజ్. నీకు రాజు తరుణ్ గారు ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పు, నేను మాట్లాడతా కావాలంటే. కానీ ఆ సినిమాలో ఉన్నాడు, ఈ సినిమాలో ఉంటే అన్నకు డౌట్ వస్తుంది. నాకు ఏ సినిమా చూసినా ఆయనే గుర్తొస్తున్నారు, అందుకే అలా మాట్లాడాను. ఈ సినిమాలో అంతమంది ఉన్నా కూడా రాజ్ తరుణ్ గారు కాదు. పెద్దవాళ్ళు అంటారు కదా, ఒక అబద్ధం చెప్తే ఇంకా చాలా 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది చెప్పి, అలాగే ఉంది ఇది. ఒక అబద్ధం చెప్పారు, అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అదే కవరింగ్ కాదు సార్, నిజంగా ఆ ట్రైలర్ చూస్తే నాకు ఇంకెవ్వరు కనిపించలేదు, రాజ్ తరుణ్ గారే కనిపించారు. బాగా వచ్చిందండి. నేను ఈవెన్ సాంగ్స్ బీజిఎం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. సో అందరు మూవీ చూసి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు పిలిచారు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా అయితే కదా. కనీసం నేను మాట్లాడలేను ఈ విషయాన్ని పాట రూపకంగానే చెప్తా అంటాను కదా. సార్ కూడా ప్రొడ్యూసర్ లాగా మాట్లాడి వెళ్ళిపోతాడు ఎక్కడికి. సార్ ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్, కనీసం ఒక వాయిస్ అని ఇవ్వండి ప్లీజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. చేస్తున్నారని చెప్పారు. అవును, అంటే మిగతా టైంలో సీరియస్గా ఉన్నట్టు కదా మీరు అందరు.
జనరల్ ప్రెస్ మీట్స్ అంటే చిన్న గ్యాప్ ఇవ్వాలనుకున్నారు కదా, మరి సోషల్ మీడియాలో వేరేలా వెళ్తుంది. ఈ ఒక్క ఫంక్షన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రిపేర్ అయ్యారు కదా. లేదు లేదు సరదాగా మొదటి నుంచి ఎంజాయ్ చేస్తాం. లేదు సార్, ఊరికే అంటే కొంచెం మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అవసరం ఈ సినిమాకి, అందుకని. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ ఎంజాయ్ చేశారంటే సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. తిరగబడ్రా స్వామి ఇది 1 మ్యాన్ షో అండి. ఇది ఆ 1 మ్యాన్ ఎవరంటే రవికుమార్ చౌదరి గారు. యజ్ఞం ఒక పిల్ల లేని జీవితం రెండు కలిస్తే తిరగబడ్రా స్వామి. ఒక సామాన్యుడు సిస్టమ్ మీద ఎదురు తిరిగితే అది రివల్యూషన్. ఒక ప్రేమికుడు ప్రేయసి కోసం ఎదురు తిరిగితే అది లవ్ అండ్ ఎఫెక్షన్. ఒక సామాన్య పిరికివాడు తన భార్య కోసం తన బిడ్డ కోసం ఎదురు తిరిగితే అదే ఈ తిరగబడ్రా స్వామి సినిమా. ఒక అద్భుతమైన సినిమా అండి. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ గారు అందరూ అన్నట్టు డెఫినెట్గా ఒక కొత్త కోణంలో కనిపిస్తారు. ఒక కొత్త కోణ కథలు కూడా ఆయన చేస్తారు ఈ సినిమా తర్వాత అనుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాని మంచి చాలా రిచ్గా తీశారు శివకుమార్ గారు. ఇక రవికుమార్ చౌదరి గారు యజ్ఞం, పిల్ల లేని నువ్వు లేని జీవితం ఇలాంటి సినిమాలు మంచి సినిమాలు చేశారు. అలాంటి ఒక పెద్ద సినిమా అవుతుందండి. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమాకి నేను ఒక డైరెక్టర్ గారితో కలిసి నేను ఒక వర్షన్ డైలాగ్స్ రాశాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. ఒక చిన్న ఎమోషన్ అవుతున్నాను. ఇవాళ నాకు స్పెషల్ డే. 2004 ఇదే రోజు అండి యజ్ఞం రిలీజ్ అయింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడేవాడిని. ఒకలాంటి నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. అదే రోజున ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్న అవకాశం వచ్చింది. మీకు చాలా థ్యాంక్స్ అండి. నా బంగారు కొండ కాబోయే మాస్ హీరో ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమాలో నాకు హీరో ఉన్నాడు, జవహర్ రెడ్డి. జవహర్ లేకపోతే నేను ఇంత చక్కగా చేసేవాడిని కాదు. ప్రతి షాట్ స్పీడ్గా అనుకున్న టైంలో ఎక్కడ మిస్ కొట్టకుండా విసుక్కోకుండా నాకు చాలా సహకారం అందించాడు. ఈ సినిమా తర్వాత నీకు మంచి బ్రేక్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మా జేబీ అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా అపరాత్రి ఫోన్ చేసినా విసుక్కోకుండా నాకు ఏం కావాలో అలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే నాకు డీటెయిల్స్ శివకుమార్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా చేశారండి అని. అలాగే మాల్వి అంటే ఏం మాట్లాడినా ఈ మధ్య వైరల్ అవుతుంది, అందుకే హీరోయిన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయిలా ఉంటుంది. మీరు మాట్లాడరు సార్, ముద్దులు పెడతారు అంటే రాధాబాయి ఉంటే అది రాధాబాయి లేదు. నెక్స్ట్ 32 సంవత్సరాల నుంచి పేరు నాకు తెలుసు. మీడియా మిత్రులు ఆప్యాయంగా రవి అని ఆప్యాయంగా నోరారా పిలుస్తారు. మీ అందరికీ కూడా మరొకసారి మా ఈ తరం తరపున, మా సురక్ష బ్యాంక్ తరపున ఈరోజు యజ్ఞం రిలీజ్ రోజు కాబట్టి 32 సంవత్సరాలు ఆశీర్వదించిన మీడియా మిత్రులందరికీ మనసారా పదాభివందనం. ఇంకా శివకుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నా గ్యాప్ తర్వాత కథ చెప్పగానే ఇమ్మీడియట్గా సినిమా స్టార్ట్ చేసి కొంచెం లేట్ అయినా మంచి డేట్ కోసం ఆగారు. చాలా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రీఫర్. రమేష్ ఇక వాటి గురించి చెప్పాలి అంతేనా? ఈ జగడం అప్పటి నుంచి ఫస్ట్ సినిమా కన్నది జగడం, అప్పటి నుంచి నాకు బాగా క్లోజు. ఇంకా భాష నాకు ఏం పిల్లడో అలాగే ఈ సినిమా కొంతవరకు పిల్లల జీవితం కూడా నాకు హెల్ప్ చేశాడు. ప్రతి సినిమాకి నాకు వెన్నంటుంటాడు. థ్యాంక్ యూ భాష. ఇంకా రఘుబాబు అన్నయ్యకి, ప్రగతి మేడంకి, రాజా రవీంద్ర గారికి, అందరికీ ఈ సినిమాలు చేసిన మా మకర దేశపాండే అందరికీ పేరు ధన్యవాదాలు. ఇంకా హీరో గురించి నాకు అండ, నా బంగారు కొండ, నో డౌట్ అండి. ఒక సొంత కుటుంబం సభ్యులు ఎలా ఉంటాము ఇద్దరం అంటే నేను యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ మధ్య నన్ను డాడీ అని పిలువని చెప్తాను నేను, నాకు బిడ్డలంటోడివి. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తర్వాత రాసి పెట్టుకో, తిరగబాటు సామి తర్వాత 1 మోర్ యాక్షన్ హీరో. సార్ మైక్లో లేదు సార్ మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నా తెలుసా సార్, ఎట్లా పిలుస్తారా ఆ హీరోలు అందరు ముద్దు పెట్టుకుంటే నిన్నెట్లా పిలుస్తారు డాడీ అని అంటుండు. ఈ ముద్దులు కూడా ఏంట్రా బాబు.
పెట్టింది మీరు, ఆయన కాలుతుంది, ఏం చేయం ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? Okay, thank you Shiv Kumar sir for introducing me to this project. It's a beautiful script and it's a beautiful film as well. Thank you sir. No, I want to see him and see. Okay, so thank you for writing such a beautiful script and crazy character for me. I really love my character in the film. This girl, she's a crazy Balakrishna fan. Nadi kuda action scene undi, and I really love doing action, and I feel so blessed that I'm able to do action in my first Telugu film. Thank you, sir, and DOP sir. He made sure that I look good in every frame, because he was the only person who was worried for my makeup. Thank you, sir. And everyone who is associated with this project, each and everyone, thanks to everyone, because it's like hard work for everyone, and they put their heart and soul to make a film. Please go and watch the film in theaters, and it's a beautiful film. Thank you so much. Thank you, Andy. Thank you very much. ముందుగా యూ డన్ అ గ్రేట్ జాబ్. అందరికీ ఇంత ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ నేను కూడా కాంప్లిమెంట్స్ చాలా రోజులు అయింది, సో బట్ ఎనీవే అందరికీ నమస్కారం అండి. మొత్తం ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. తిరగబడ్డ స్వామి గురించి చెప్పాలంటే హానెస్ట్గా చెప్తున్నా, ఈ సినిమా అందరం ప్రాణం పెట్టి చేసాం, కానీ మాకంటే మా డైరెక్టర్ కంటే అందరికంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రాణం పెట్టి చేసింది మా డిఓపి గారు అండి, జవహర్ రెడ్డి గారు. వితౌట్ హెమ్ ఈ సినిమా ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ దిస్ వే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాత్రం నిజంగా నిజం అండి. మా అందరికంటే మేము త్వరగా పడుకుని పోతాం కాదు, మేము లేట్గా లేస్తాం కాదు, ఈయన మాత్రం పరిగెడుతూనే ఉంటారు. సో అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు థ్యాంక్స్ అలాట్ అండి. రవికుమార్ చౌదరి గారు వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పగానే నేను గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ జేబీ గారు, మా డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక, అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అస్సలు విసుక్కోకుండా మాడతారని. ఒకవేళ ఆయన విసుక్కుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి, అందుకే ఖచ్చితంగా తెలుసు. But you've done a great job, bro. Thank you very much. Thanks a lot. And Malvi, you are one of the best actors I've worked with. Thanks a lot for being a part of this film. Thank you very much. And darling, నేను లెక్క పెట్టడం కూడా మానేస్తాను. మనిద్దరం కలిసి ఎన్ని సినిమాలు చేస్తాం అనేది చేస్తూనే ఉండాలి. అంటే ఈ కంపెనీ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా, అందరికీ పేరు పైన థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మా డైరెక్టర్ గారు, ఆయన గురించి అందరికీ తెలిసిందే, ఇప్పుడు చెప్తూ ఉంటారు 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నన్ను మీరందరూ నుంచి వస్తున్నారు అని చెప్పి. సో మీ అందరికీ తెలిసి ఆయన గురించి ఎవరు చెప్పక్కర్లేదు. కానీ నాకు తెలిసి ఆయన కోపడని తక్కువ మనుషులు ఆయన ఒకడిని. ఐఎమ్ గ్లాడ్ టు బీ దట్. థ్యాంక్ యూ సార్. ముందుగా దానికి థ్యాంక్స్. ఒక్కసారి ఎంత పిసరు కోపం కూడా చూడలేదు. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతారు, అవునా ఏంటి రవికుమార్ చౌదరి గారు ఏమో కోపడలేదు, లేదు ఎప్పుడు కోపడలేదు, ఇద్దరు ప్రేమించుకున్నాం కూర్చొని. బట్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మా తిరగబడ్ర స్వామి ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. సో మా సినిమాని దయచేసి థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్స్ అలాట్ అగైన్. Amazing actor, and he's such a nice person. No, it will sound very original now. No. So I want to tell him that during my shoot, he used to help me with my dialogues in Telugu. I used to help me a lot. Thank you so much, and you are an incredible actor. లేదు ఇంకా సార్ ఉన్నారు. లేదు నేను లాస్ట్ లో మాట్లాడాను. చెప్పండి. ఇండియన్ 2లో కూడా ఉన్నా కదా నేను ఇండియన్ 2లో ఉన్నా కదా. 21F లో ఉన్నారు, అది చెప్పబోయి నేను. సారీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యు డన్ అన్ అమేజింగ్ జాబ్. Thank you sir. Seriously, you did. You've done a great job.
అందరూ అంటే నేను హ్యాపీగా నవ్వుకుంటా సరదాగా జరిగింది. లేకపోతే ఇదంతా బోరుగా అయి ఉండేదమ్మా. నువ్వు చేయడం వల్ల చాలా లైవ్లీగా, చాలా హిలేరియస్గా, డిలైట్ఫుల్గా నడిచింది. కంగ్రాచులేట్ నిజంగా యూ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఫన్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఇక్కడికి వచ్చి చెప్పండి కనీసం కనబడతారు. బట్ యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. లేకపోతే ఏంటంటే అందరూ వచ్చి ఎవరి స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది, అయ్యేది కాదు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. మరి ఈరోజు ఇన్ని ఆడియో ఫంక్షన్స్ చూసాం, చాలా ఫంక్షన్స్. బట్ ఈరోజు ఎందుకో అందరు కూడా సరదా మూడ్లో కనబడుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఆ అమ్మాయి కూడా బాగానే సరదాగా ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా బాగానే చేసినామమ్మా. థ్యాంక్ యూ. మరి ఈరోజు తిరగబడ్ర స్వామికి సంబంధించి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారు, మరి అదేవిధంగా హీరో గారు, హీరోయిన్ గారు, మరియు మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారు, డిఓపి గారు, డైలాగ్ రైటర్ గారు, మరి సోదరులు రమేష్ గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మరి ఇందులో నటించినటువంటి నటీనటులకు, టెక్నీషియన్స్కి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, మరి బిఫోర్ కరోనాలో సినిమాలు చేయడం జరిగింది. కరోనా తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి కథను మరి డిఎస్ రావు గారు చెప్పడంతో మరి ఈ కథ రవికుమార్ చౌదరి గారు నా దగ్గరికి వచ్చిన వెంటనే విన్నప్పుడు ఈ కథ నచ్చి ఈ సినిమాకు రాజ్ అయితే బాగుంటుందని చెప్పేసి రాజ్ తరుణ్నే ఈ సినిమా చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. మరి వారు ఒప్పుకొని ఈ సినిమా స్టార్ట్ చేశాం. అదేవిధంగా మరి ఈ సినిమాకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మరి జేబీ గారికి విసిగిచ్చి దాదాపుగా 3-4 టైమ్స్ ఆయన అప్పటికి ఏంటంటే RRR సినిమాలో బ్యాక్గ్రౌండ్ బిజీగా ఉన్నప్పటికి కూడా నువ్వే చేయాలని చెప్పేసి 2-3 నెలలు లేట్ చేసి ఆయన గురించి ఆగి మళ్ళీ ఆయన ద్వారా మ్యూజిక్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి డిఓపి జవహర్ రెడ్డి గారు మరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వారిద్దరికీ మంచి ట్యూనింగ్ ఉంటుంది కాబట్టి మరి డిఓపి చాలా మంచిగా చేయడం జరిగింది. మీరందరూ ఇక్కడ చూడడం జరిగింది. మరి భాషాశ్రీ గారు కూడా చాలా బాగా డైలాగ్స్ వర్షన్లో హెల్ప్ చేయడం జరిగింది. మరి ఎంఐ మాల్వి దాదాపుగా హిందీలో చేస్తున్నా, మరి హిందీలో కొన్ని సినిమాలు చేసింది, అదేవిధంగా మలయాళం, తమిళ్లో కూడా చేస్తూ ఉంది. మరి ఇక్కడ డెబ్యూగా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే నాకు ఒక హాబీ ఏంటంటే ప్రతి సినిమాకి ఎవరినో ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం 2007లో మరి భద్రాద్రి సినిమా చేసినప్పుడు అప్పుడు బాబీ ఈరోజు వాల్తేరు వీరయ్య చేసినటువంటి లవకుశ, సర్దార్ గబ్బర్ సింగ్, బాబీ ఆ రోజు రైటర్గా వస్తే మరి ఆ కథ తీసుకొని వస్తే చెప్తే డెబ్యూగా ఈయనను ఇంట్రడ్యూస్ చేద్దాం బాగుంటుందని చెప్పేసి శ్రీహరి గారు చెప్పగానే ఒకటే స్క్రిప్ట్ ఒకటే సిట్టింగ్లో మరి ఆయనను రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తే ఈరోజు ఎంత పెద్ద డైరెక్టర్గా అయిండో మరి నిజంగా ఆ పేరు విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా నేను సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసేటప్పుడు కూడా కార్తిక్ ఘట్టంనేనిని డెబ్యూగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమాలో త్రిదా చౌదరిని కూడా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సత్యాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మనం ప్రతి సినిమాలో చేస్తూ ఉంటాం, ఎవరికో ఒకరికి మనం చేస్తున్నప్పుడే మరి ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలనే తపనతోటి మరొక మంచి డెబ్యూ హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ మాల్వి మల్హోత్రను మనం ఈ సినిమా ద్వారా తెలుగు పరిచయం చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయి కూడా సాటిస్ఫాక్షన్గా మరి క్యారెక్టర్కు ఎక్కడ లోపించకుండా చేయడం జరిగింది. మరి ఇంకా రమేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా లవ్లీ బ్రదర్. ఎందుకంటే ఆల్వేస్ అంటే సూర్య వర్సెస్ సూర్యలో బీర్లు ఇవ్వమంటే కుల్ఫీ అని చెప్తే బీర్లు ఇచ్చి మరి ఆ విధంగా దగ్గరికి అయింది కాబట్టి ప్రతి సినిమాలో తప్పకుండా ఏంటంటే తను ఉండాలనే ఒక సెంటిమెంట్గా ఎక్కడో చిన్న వేషం క్రియేట్ చేసినా కూడా తను ఉండాలని చెప్పేసి మరి తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా చాలామంది అంటే ఈరోజు ట్రైలర్ లాంచ్ కాబట్టి ఇంకా
చాలామంది ఆర్టిస్టులు రాలేకపోయారు. మరి బిహైండ్ చాలామంది ఉన్నారు ఇందులో. అంటే మనారా చోప్రా దాదాపు ఏంటంటే నెగిటివ్ ఫీమేల్ లీడ్గా చేయడం జరిగింది ఈ సినిమాలో. ఒక స్పెషల్ సాంగ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది ఆ అమ్మాయి కూడా. అదేవిధంగా మకరన్ దేశపాండే గారు, మకరన్ దేశపాండే కూడా విలన్గా చేయడం జరిగింది. మరి రఘుబాబు గారు, ప్రగతి గారు, మరి భద్రం గారు, బిత్తిర్ సత్తి గారు, రాజా రవీంద్ర గారు, మరి పృథ్వీ గారు, గీతా సింగ్, వీళ్ళందరూ కూడా చాలామంది ఈ సినిమాలో ఇంకా నటీనటులు ఉన్నారు. మరి దీనికి తోడు ఇంకా టెక్నీషియన్స్ కూడా చాలామంది ఈ సినిమాకు తోడ్పడ్డారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఈ యొక్క టోటల్ యూనిట్ ఎఫర్ట్స్. ఈ యూనిట్ అందరు కలిసి ఈ సినిమా మనది అనుకొని మరి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందియాలి. రాజ్ తరుణ్ అంటే ఒక జానర్లోనే కాకుండా మరొక జానర్లోకి కూడా రాజ్ తరుణ్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో సైలెంట్గా మొదలై వైలెంట్గా ముగింపు ఉంటుంది. మరి ఇంకా కొన్ని పాటలు రిలీజ్ అయినాయి, ఇంకా కొన్ని క్లైమాక్స్ సంబంధించింది కూడా నెక్స్ట్ వీక్లో కానీ అట్లా రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ నెలనే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ముందు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరి అభిమానాలతోటి మరి రాజ్ తరుణ్ కానీ లేకపోతే మా యొక్క బ్యానర్ కానీ డైరెక్టర్ గారికి కానీ ఈ సినిమా తప్పకుండా ఏంటంటే మా యొక్క దీంట్లో నిలిచిపోతుంది, ఒక రికార్డులో నిలిచిపోయే విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ, ఉండాలని చెప్పేసి ఆశిస్తూ, మీ అందరి దగ్గర నుండి కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరి మీ అందరి ఆశీర్వాదం ఈ యొక్క వేదిక ద్వారా కోరుతున్నాం. కాబట్టి మరి ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు ఎప్పుడూ తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారు, వీక్షిస్తారు. మరి మంచి సినిమాలను కూడా సక్సెస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరి ఈ సినిమా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులు ఎల్లవేళలా నాకు దాదాపుగా 15-16 సంవత్సరాల నుండి సహకరిస్తూ, మరి ఈ మున్ముందు కూడా మీ యొక్క ప్రేమానురాగాలు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మరి మీ అందరితో కోరుకుంటూ, మరి ఈ అమ్మాయి ఫస్ట్ టైం అయినప్పటికీ ఏంటంటే సడన్గా ఎవరు దొరకలేదు కాబట్టి వేరే సినిమాలో ఆల్రెడీ యాక్టింగ్ చేస్తూ ఉంటే సరే చెయ్యమంటే చేసింది. అయినప్పటికీ మరి ఎక్కడైనా ఇబ్బంది జరిగితే క్షమించాలి. అందరి మటుకు సరదాగా నవ్వించామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏంటో సార్ మీరు సినిమా గురించి మాట్లాడితే మీకు ఓటేసాలు నింపించేస్తుంది నాకు. నీకు డ్యాన్స్ చేయాలి డైరెక్ట్ అంటే చెప్పు, నేనే మాట్లాడతా. దానికి మళ్ళీ హీరోయిన్ ఇరికిచ్చి కాదు చెప్తా, కొత్తగా చెప్తా. మేము యాక్టర్లు స్క్రీన్ మీద వేస్తాం, ఎక్కడ పడితే అక్కడ షోలు వేస్తూ ఉంటాం. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు వేస్తే చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అది వైరల్ అవుద్ది. సో వాళ్ళ ముగ్గురు చేస్తే బాగుంటుంది. కెమెరామెన్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు డ్యాన్స్ చేయాలి, అది మాకు కావాలి. మనం తర్వాత చేద్దాంలేండి, ఫస్ట్ వాళ్ళు ముగ్గురు చేయమని చెప్పండి. రాజధాని కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంట్రెస్టింగ్గా ఎంగ్రాసింగ్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇందాక మన శివకుమార్ గారు చెప్పినట్టుగా కూడా ఇది కంప్లీట్గా మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ లాగా ఉంది. టోటల్ క్యారెక్టర్ జానర్ అంతా కూడా. బట్ బేసిక్గా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పక్కన పెట్టి కానీ వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ ఈ క్యారెక్టర్ని చేయడంలో? మొదటంతా సైలెంట్గా ప్రారంభమై వైలెంట్గా మారుతున్న దాన్ని నువ్వు అసలు అడాప్ట్ చేసుకున్నావు. యూఆర్ అన్ ఎంటర్టైనర్ బేసిక్గా కదా. అంటే టు బి ఆనెస్ట్ అంటే సైలెంట్గా ఉండేదంతా చేయడం ఓకే అండి. యాక్షన్ అంతా అంటే రవికుమార్ చౌదరి గారి సినిమాలో యాక్షన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో టువర్డ్స్ ద అంటే సెకండ్ హాఫ్ సగం అయిపోయిన తర్వాత యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు రవికుమార్ చౌదరి గారు చేయగలవు, నువ్వు చేస్తావు. సరే ఓకే సార్, మీరు చెప్తే నేను చేస్తున్నాను. తిడుతున్నాడా? దాన్ని చెప్తున్నా, ఎందుకు చెప్పా కదా, ఈ ప్రపంచంలో ఆయన అస్సలు తిట్టని తక్కువ వ్యక్తులు నాకు అనుకుంటా. సో ఒక్కసారి నా పట్ల కోపం కానీ తిట్టడం కానీ ఎప్పుడు చూడలే. ఓకే, నీ ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఛాన్స్ రాదు కూడా. ఇప్పుడు మీరు తీసుకోలేరు, ఇప్పుడు మరీ క్లోజ్ అయిపోయి ఇప్పుడు తీసుకోలేరు ఆయన. నీ వరకు ఇప్పుడు ఆయన వస్తే ఇంకా గట్టిగా వస్తున్నాను. ఓకే, నీ వరకు వస్తే నీ ఛాలెంజ్ ఏంటి క్యారెక్టర్లోనని? ఛాలెంజ్ అదే చెప్తున్నా కదా, నాకు యాక్షన్ పార్ట్ అంతా చేయడం అది నాకు కొంచెం అంతా చేయడం కొత్త.
బట్ అది ఈయన ఎంకరేజ్మెంట్తో వెళ్ళిపోయి అంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు. ఆయన ఎంకరేజ్మెంట్తో నేను ఓకే, ఆయన ఫిక్స్ అయ్యారు నువ్వు చేయగలవు అని చెప్పి, ఆయన ఫిక్స్ అయ్యారు. నేను కూడా సరే ఓకే, నేను కూడా నాకు ప్రతిరోజు ఫైట్ చేస్తా, క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది 3 days 3 days చేసాం 4 days చేసాం 4 days చేసాం. సో ప్రతిరోజు కూడా సార్ నువ్వు చేయగలవు, ఓకే సార్ నేను చేయగలను, ఓకే మీరు ఫిక్స్ అయ్యారంటే నేను చేయగలను. సో అంతే తప్ప అంతగా అంటే ఫైట్ చేసేటప్పుడు ఈ కష్టాలు అవి ఉంటాయి. అక్కడ ఒక ఫ్యాక్టరీలో చేసాము, ఇది డస్ట్ ఇవి అవన్నీ చిన్న చిన్నవి, ఇవి ప్రతి సినిమాకి ఏ ఫైట్ కానీ ఉంటాయి. వాడు అది కాబట్టి నాకు అది కొత్త, దానికి ఈయన ఎంకరేజ్మెంట్ నాకు సరిపోయింది. అంటే నువ్వు మామూలుగా కథలు అంత తొందరగా ఒప్పుకుని ముందుకు వచ్చే రకం కాదని నువ్వు అంటారు, మాకు తెలియదు. ఇన్ జనరల్గా నీ గురించి వినిపించేది ఈ కథను నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? చాలా కథలు వచ్చాయి నీ దగ్గరికి. అంటే నాకు ఫస్ట్ ఎమోషన్ చాలా నచ్చిందండి. నాకు ఆ కథలో ఉండే ఎమోషన్ కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఓకే పరిశ్రమ ఉంటుంది, ఇందులో ఎమోషన్ చాలా బాగుంటుంది కథలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమోషన్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ చాలా బాగుంటాయి. సో అవి నాకు చాలా నచ్చాయి. అండ్ దానికి తోడు రవికుమార్ చౌదరి గారు డైరెక్టరు. సో నాకు తెలుసు అంటే పేపర్ మీద ఉన్నది అంతకంటే ఇంకా ఖచ్చితంగా బాగా వస్తుంది అని నమ్మకం నాకు ఉంది. సో దీస్ ఆర్ ద 2 most important reasons. ఓకే ఓకే డైరెక్టర్ గారు సార్, జనరల్గా ఈ ఫార్మేటు చాలా సక్సెస్ఫుల్ ఫార్మేట్ అండి ఇది. 100% హీరో అండర్ డాగ్ నుంచి వైలెంట్గా మారడం అన్నది సక్సెస్ఫుల్ ఏ లాంగ్వేజ్లోనైనా. బట్ కొంచెం రిపీటెడ్ ఫార్మేట్గా ఈ రోజున సినిమా మారిపోయింది బాగాను. ఏదో అబౌవ్ ది లైఫ్ సినిమాలో కనిపిస్తే కానీ జనం అట్రాక్ట్ అవ్వట్లేదు అన్నది మనకి తెలుస్తున్న విషయం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ థింగ్ మీరు ప్రజెంట్ చేసింది, ఆడియన్స్ని హుక్ చేసేది ఏంటి ఆ పాయింట్ అండి? సార్ మీరందరూ 100% వాస్తవం అండి. అంటే బాగా డెవలప్ అయిపోయింది టెక్నికల్గా, మనం బడ్జెట్ పరంగాను కథల పరంగా కనుక చాలా మారిపోయింది. బట్ ఎంత మారినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని తరాలు వచ్చినా అమ్మని అమ్మ అంటేనే నాకు హాయిగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సెంటిమెంట్ నమ్ముకున్నాను ఈ సినిమాలో నేను. ఇట్స్ ఏ మూవీ ఆఫ్ బాండింగ్ అండి. బాండింగ్ ఒక భార్య భర్తకు మధ్య ఉండే ఒక బంధం. తను చేసిన అర్ధేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత పీక్ వెళ్తాడు హీరో. అంటే తిరగబాటు భార్య కోసం తిరగబడటానికి కూడా సిద్ధమవుతాడు. అంటే ఆ ప్రామిస్ని కాపాడుకోవడం కోసం. అది డెఫినెట్గా ఆ బాండింగ్ ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఇంజెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది సార్ నాకు ఈ కథ మీద. ఓకే అనే శక్తి ఈ కథ అనుకున్నప్పుడు రాజు సార్ గారు ఇంకేమైనా ముందుగా అనుకున్నారా? లేదండి, యాజ్ ఫస్ట్ కథ అనుకున్నాను. కథ అనుకున్న తర్వాత డిఎస్ రావు గారు తీసుకెళ్ళి శివకుమార్ గారిని పరిచయం చేశారు. శివకుమార్ గారు రాజుతో అయితే బాగుంటుంది అని ఆయన సజెస్ట్ చేశారు. ఇమ్మీడియట్గా రాజు సింగిల్ సిట్టింగ్లోనే ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన సాఫ్ట్ క్యారెక్టర్లు చేశారు. అవును, ఆయన ఏ కోణం చూసి మీరు మాస్ యాంగిల్ తీసుకున్నారు? మీరు కుమార్ 21F చూడండి, చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది దాంట్లో, చాలా మెచ్యూర్డ్ ఉంటుంది. అంటే ఉయ్యాల జంపాలకి సినిమా చూపిస్తామా వాటికి కంటే ఒక వేరే లెవెల్లో ఉంటుంది కుమార్ 21F. ఆ బ్యాలెన్స్గా చేసిన ఆ క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. ఈ కథ కూడా అలాగే బాగుంటుంది కాబట్టి అలా చేశాడు తను. వినాయకరావు గారు. రవికుమార్ గారు సార్, గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక పవర్ఫుల్ ఫిల్మ్తో వస్తున్నందుకు ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ స్టేజ్ మీద మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసామండి సార్, అది మీరు డిసప్పాయింట్ చేశారు. కారణం ఏంటో తెలుసుకోవాలి. అమ్మాయి రాలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని భయంతో ప్రొడ్యూసర్ గారు పిలవలేదేమో. ఈయనకు భయపడే రాలే అమ్మాయి. ఆవిడ రాలేదా, మీరు పిలవలేదా? శివకుమార్ గారు నమస్తే అండి. రవికుమార్ చౌదరిని డీల్ చేయడం చాలా కష్టం అంటుంటారండి బయట ఇండస్ట్రీలో టాకు. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసి సినిమా ఫినిష్ చేయగలిగారు చెప్తారా? అది కరెక్టేనండి, మీరు చెప్పింది 100% కరెక్టే, అది జగమెరిగిన సత్యం. కాకపోతే ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు తను రాసుకున్నటువంటి కథ ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క కథ మీద బాగా డెవలప్ చేసింది కాబట్టి మరి ఎప్పుడైతే రాజ్ తరుణ్ గారిని అనుకున్నప్పుడు సరే హైదరాబాద్ అయితే ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది, మరి నేను కంట్రోల్ చేయడం కష్టం, సాయంత్రం అయితే ఎక్కడ కూర్చుంటాడో తెలియదు అనే ఉద్దేశంతో టు బి ఫ్రాంక్ అయితే
సీదా షిఫ్ట్ హైదరాబాద్ నుండి జైరాబాద్ షిఫ్ట్ చేశాం. అక్కడ ఏంటంటే ఈయన ఇంట్లో రూమ్లోకి వెళ్ళే ముందు సీసీ కెమెరా ఉంటుంది, బయటకు వచ్చే ముందు కూడా సీసీ కెమెరా ఉంటుందని. అక్కడ అందులో దోమ దూరినా సీసీ కెమెరాలో కనబడుతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం కంట్రోలింగ్ అన్నీ చేసుకుంటూ చేయడం జరిగింది. బట్ తను కూడా డెడికేషన్గా, అంటే ఈ సినిమా చేసే ముందే మేము ఒక ఒప్పందంతో చేయడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ఏంటంటే పూర్తిగా ఈ సినిమా అయిపోయేంత వరకు కొన్ని రెస్ట్రిక్షన్ తోటి మనం చేసుకోవాలి. ఎందుకంటే తనకు కూడా ఒక మంచి రీలైఫ్ కావాల్సినటువంటి అవసరం. రియల్గా చాలామంది ఏంటంటే ఒక న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీ, బట్ ఒక ఓల్డ్ బిల్డింగ్ని మళ్ళీ డిస్మెంటలో లేకపోతే దాన్ని రిపేరింగ్ చేయడం చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ కూడా తను ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా చేయడం జరిగిందండి. దాంట్లో 100% ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు. అండ్ దానికి తోడు టెక్నీషియన్స్ కూడా చాలామంది బాగా పనిచేయడం. మాకు పృథ్వీ గారు, అదేవిధంగా ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ భాను గారు, ఇట్లా చాలామంది బాగా పనిచేశారు. మొత్తం ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా. నేను మొదలే చెప్పాను కదా, ఎవ్రీవన్ ఈ సినిమా మాది మనది అనుకుని పనిచేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా ఎప్పుడు రిలీజ్ మీరు ఇంత కంట్రోల్ చేస్తేనే స్టేజ్ మీద ముద్దంటే సరే ఓకే. కానీ మీరు అడిగేదానికి ఒకటి ఏంటంటే, నేను సినిమా కథ విన్న తర్వాత సినిమా షూటింగ్ దగ్గర నుంచి కూడా ఈయన చూశానండి. ఈయనకి వేరే దృష్టి కానీ వేరే ఆలోచన సినిమా తప్ప ఇంకేం ఉండదు. నేను ఈయన మ్యాన్షన్ హౌస్, ఈయన హౌస్ కూడా చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కూడా ఒక బోర్డు ఉంటుంది, బోర్డు మీద క్యారెక్టర్లో కథ ఇవే ఉంటాయి తప్ప ఇంకేం ఉండవు. సో ఈ సినిమా తప్ప వేరే దృష్టి కానీ వేరే ఉద్దేశం కానీ ఏం తెలియదు ఈయనకి. సో ప్రతి క్షణం కూడా సినిమా గురించి ఆలోచించి సినిమా గురించి పనిచేశారు. చాలా ఆనందంగా ఉందండి. 32 సంవత్సరాల చరిత్రలో ఇంతసేపు ఇన్ని గంటలు కూర్చొని ఇంత హ్యాపీగా ఇంత ఫంక్షన్ ఎప్పుడు చూడలేదు. మరొకసారి మీడియా మిత్రులందరికీ వచ్చాకరమైన నమస్కారం చెప్తానండి. రవికుమార్ చౌదరి గారు సార్ ఇక్కడండి. సార్ యాక్చువల్గా మీరు శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజ్ తరుణ్ గారిని చెప్పారన్నారు. ఇంతకుముందు మీరు గోపీచంద్ ఇలా బాలకృష్ణ గారు ఇలా పవర్ఫుల్ అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు కదా. అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ప్రకారం రాజ్ తరుణ్ చూస్ చేసుకున్నారా, లేదంటే ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారని చెప్పి రాజ్ తరుణ్ గారిని తీసుకోవడం జరిగింది? అదేదండి, 100% కథకి యాప్గా ఉంటుందని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఎవరు బాగుంటారు అంటే రకరకాల పేర్లు అనుకుంటున్నప్పుడు నేను మైండ్లో ఉంది, నాకు రాజ్ తరుణ్ గుర్తు రాలేదు. నాకు ఇమీడియట్గా శివకుమార్ గారు రాస్తే బాగుంటారు అని చెప్పాడు. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడం, అంటే క్యారెక్టర్కి సంబంధించి కరెక్ట్గా ఉండడాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే కొంచెం లీన్గా వీక్గా కనపడే హీరో తర్వాత తిరగబడ్డం అనేది. అవునండి. రాజ్ తరుణ్ గారు అండి, మీరు ఉయ్యాల జంపాల అలా అంటే హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు. దాని తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయినాయి, కొన్ని అయితే సక్సెస్ కాలేదు. మరి ఇది ఒక ప్రయోగం అనుకోవచ్చా, లేదంటే పక్కా ఫార్ములా సినిమా కదా, దీన్ని అంటే యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి పర్టికులర్? చెప్పాను కదండి, నాకు ఒకటే ఎమోషన్ చాలా నచ్చిందండి సినిమాలోని. ఐ లవ్ ద ఎమోషన్. అండ్ మీకు రవికుమార్ చౌదరి గారి సినిమాలు మీరు ఇంతకుముందు చూశారు కూడా. సో ఆయన ఇందులో దిట్ట. ఐ నో హీ కెన్ డెలివర్ ఇట్. ఆ స్క్రిప్ట్ అని డెలివర్ చేయగలరని నాకు తెలుసు. అండ్ ఇందాక మీరు అడిగినట్టు మనకి ఇప్పుడు అన్నీ కొత్తగా వస్తున్నాయి కదా, ఇది మళ్ళీ రొటీన్ అవుద్దా, మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. మనకి అప్పుడు ఏంటంటే సడన్గా ఏదన్నా వచ్చినప్పుడు ఇదేదో చాలా కొత్తగా ఉంది, ఏదో భలే ఉంది అనుకుంటాం. ఇప్పుడు అన్నీ కొత్తగా వస్తాయి. మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ నా. సో ఐ హోప్ ఇట్ విల్ బి. అయితే ఇంతకుముందు మీరు మామూలుగా విలన్స్తో ఫైట్ చేయడం అనేది జనరలే, బట్ ఇక్కడ లేడీ విలన్తో ఫైట్ చేశారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ లేడీ విలన్తో ఫైట్ చేయాలండి. అదే విలన్ అన్నారు కదా, విలన్ కొడితే లేడీ విలన్ భయపడిపోద్ది. ఫైట్ కానివ్వాలి బేసిక్గా. మా డైరెక్టర్ గారికి లేడీ విలన్స్ ముద్దు పెట్టుకోవడం తప్ప కొట్టడం ఇష్టం ఉండదు. అడిగి సీరియస్ మొత్తం డైరెక్టర్ గారిని కార్నర్ చేసినట్టున్నారు. లేదండి, ఫ్యాక్ట్. ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. ఇట్స్ ఎవ్రీవేర్. ప్రూఫ్ కావాలండి మీ దగ్గర ఉంది. రాజ్ తరుణ్ గారు నాగార్జున గారితో నాసాంబరంగా చేశారు. అందులో నాగార్జున గారు కత్తి పట్టుకొని చేశారు అందరినీ. ఇందులో మీరు కత్తి పట్టుకున్నారు, ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారు ఈ సినిమాకి? లేదండి, ఇది యాక్చువల్లీ ఆ షూటింగ్ అయితే దానికంటే ముందే అయిందండి. అదంతా నేర్చుకున్నది మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి. ఓకే, ఆయన పక్కన తెరవడం చూసి నేను కూడా ఓకే గట్టిగా ఎలా చెప్పాలన్నమాట. చాలా నేర్చుకున్నాను అనమాట. అదే ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను నిజంగా ఎంజాయ్ చేశానండి.
అంటే అంటే ఫైట్ సీన్స్ అయితే ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను, కానీ ఇంత ఇంటెన్స్ యాక్షన్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. పృథ్వీ ఫైట్ మాస్టర్, తను కూడా అంటే ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకొని చాలా ప్రాపర్గా డిజైన్ చేసేస్తాడు. ఇంతకు ముందు కూడా ఐ వర్క్డ్ విత్ సో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఫైట్ సీన్ అంతా కూడా. ఒకటే ఏంటంటే అదైతే ఒక కార్నర్ తుక్కుంటుంది కదా, అదంతా ఎగురుతూ ఉంటుంది. షుగర్ ఫ్యాక్టరీలు చేసాం, ఆ వాసన ఒకటి, ఇది ఒకటి, ఆ వేడి ఒకటి, ఇవి తప్ప చెరుకు ఇవి ఉంటాయి కదా పొర, ఇంత ఈ ఫ్యాన్లు పెట్టి ఇవి పెట్టి ఎగురుతూ ఉంటే కంట్లో పడి ఇది పడి అది కొంచెం తప్ప, అదర్వైజ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఎంటైర్ యాక్షన్ సీక్వెన్స్. ఓకే అండి, విషయాలు రాజ్ తరుణ్, స్లైట్ కరెక్షన్. ఇందాక మన రవికుమార్ చౌదరికి నాకుండే ఇంటిమెసీ వల్ల అలా అడిగితే ఏదైనా దాంట్లో లైఫ్ లైన్ ఏదైనా చెప్పేస్తాడు, నా సినిమాలో ఈ కొత్త పాయింట్ ఉన్నది అన్న ఉద్దేశంతో. అంటే రెగ్యులర్ ఫార్మేట్స్ ఆడవని కానీ లేకపోతే ఆడియన్స్ కాదండి, సాయంత్రం అవుతుంది కదా ఆన్సర్స్ అన్ని షార్ట్ అయిపోతాయి. ఏది సాయంత్రం అవుతుంది కదా ఆయన ఆన్సర్స్ అన్ని షార్ట్ అయిపోతుంటాయి. నేను ఎందుకు అడిగానంటే ఇన్ జనరల్గా ఏదో ఒక కొత్త పాయింట్ ప్రజెంట్ చేయకుండా చెయ్యడు తను సినిమాని, ఆ పాయింట్ ఏంటో కనుక్కుందాం అని నేను ట్రై చేశాను. దొంగ చెప్పలేదు అంతే. లేదండి, అంటే టు బి ఆనెస్ట్ అంటే సినిమా స్టార్టింగ్ లో మీకు తెలుస్తుంది. అదే సో బేసిక్ ఏంటంటే హీరో ఒక అనాథ, చిన్నప్పుడే తప్పుతాడు. సో తను ఏంటంటే తప్పైన వాళ్ళని వెతికి పట్టుకొని తిరిగి వాళ్ళ పేరెంట్స్కి చేర్చే క్యారెక్టర్ హీరోది. ఓకే. సో అండ్ తనకి ఏంటంటే తన లైఫ్లో తన గోల్ ఏంటంటే తనకు ఒక ఫ్యామిలీ కావాలి. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ కూడా కాదు, అంటే ఒక ఫ్యామిలీలోకి పెళ్లి చేసుకోవడం, అయితే అవలోకలు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ తయారు చేసుకోవడం, అది తన గోల్. సో తన క్యారెక్టర్ అదనమాట. సో ఎమోషనలీ చాలా తర్వాత కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అదంతా చెప్తే ఇంకా అదే సినిమా ఎక్కడ అయిపోద్ది. బట్ బేసిక్గా పాయింట్ అది స్టార్టింగ్లోని. సో క్యారెక్టర్ ఎమోషన్ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత దీంతో పాటు వచ్చే కాన్ఫ్లిక్ట్ కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతసేపు స్పెండ్ చేసినందుకు. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్.